డొనాల్డ్ ట్రంప్. ఇది ఆయన ట్వీట్లో ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రూఫ్. ఏమని ఆయన చేయను అని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఆయన ఎత్తుగడ వేసి మరి ఈ రకంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఫేక్ అనడానికి నిదర్శనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేశానని, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేశానని, రకరకాల తప్పుడు మాటల్ని, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంని త్వరలో ఆపబోతున్నానని తప్పుడు వ్యాఖ్యలు ఫేక్. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మంచి అయితే నాని, చెడైతే వాంది. యుద్ధం గెలిస్తేనేమో అమెరికా యుద్ధం గెలిచింది, యుద్ధం ఆగితేనేమో అమెరికా కారణంగా యుద్ధం ఆగింది. వాళ్ళు కొట్టుక చేస్తేనేమో వాళ్ళు కొట్టుక చేస్తున్నారు, మూర్ఖులు అనే రకంగా ఆయన మాట్లాడడం. సో ఇప్పుడు మొదటి స్ట్రాటజీలో డొనాల్డ్ ట్రంప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుమానం కలుగుతోంది, ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి నాటో దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఏమని 32 దేశాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్స్ ఉన్నాయి. నాటో దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తీసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్ ప్రధాని డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవ్వడం. అఫ్కోర్స్ ఆ భేటీలో చాలా అంశాలు ఉండొచ్చు, బట్ ఇది కూడా ఒక ప్రధానమైన అంశం. ఏమని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడంతో యూరోపియన్ యూనియన్స్కి, జపాన్కి, ఇతరత్ర నాటో దేశాలటువంటి చాలా ప్రాంతాలకి, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ చాలా పెద్ద మొత్తంలో గ్యాస్ కానీ, ఎల్పిజి, తర్వాత ఈ ఆయిల్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడంతో వాళ్ళకి సప్లై అవ్వట్లేదు. యూరోపియన్ యూనియన్స్ మొత్తం కూడా ఇప్పుడు అంధకారంలో ఉండిపోయి ఒక రకంగా అక్కడ 80% ఎలక్ట్రిసిటీకి షార్టేజ్ ఏర్పడుతుందట త్వరలో. ప్రతిదీ హీటర్తో నడవాల్సిందే, జనరేటర్ అన్నీ కూడా ఉండాల్సిందే వాళ్ళకి. సో ఆ షార్టేజ్ మూలంగా నాటో దేశాలన్నీ మాకు సపోర్ట్ చేయట్లేదు అని పదే మొత్తుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ నాటో దేశాలను చూసి వెనకడుగు వేస్తాడు. రేపటి రోజున ఇట్లాగా చేస్తే డెఫినెట్గా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది, దయచేసి సరి చేసుకో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించు, లేదంటే చాలా పెద్ద మొత్తంలో పర్యావసనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రపంచ దేశాల మొత్తం కూడా ఇన్ఫ్లేషన్ బాట పడతాయని చెప్పి ట్రంప్ను హెచ్చరించడంతో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని విడిపించలేక, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ కబంధ హస్తాల్లో నుంచి బయటికి తీసుకురాలేక కాంప్రమైజ్గా వెళ్ళిపోయి భయపడిపోయి ఆయనే తగ్గిపోయాడా 5 రోజుల పాటుగా. ఈ 5 రోజుల్లో ఒక కంక్లూజన్కి వస్తాడా అనేది సెకండ్ పాయింట్. ఇక చివరిగా థర్డ్ పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఫైనాన్షియల్గా బిగ్గెస్ట్ లాస్లో ఉన్నాడు. ఏంటి? గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలు కుప్పకూలిపోయాయి, అమెరికా సైనిక స్థావరాలు కుప్పకూలిపోయాయి, అమెరికా ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోతోంది. అమెరికా దేశం చాలా పెద్ద మొత్తంలో గల్ఫ్ కంట్రీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి మరి యుద్ధాన్ని జరిపించాల్సి వస్తోంది, ఆయుధ సామాగ్రి పంపించాల్సి వస్తోంది, ఎక్కడ లేని సైన్యాన్ని హిందూ మహాసముద్రానికి దగ్గరగా తీసుకురావాల్సి వస్తోంది. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది. ఒకవైపు మీరు నమ్మరు, అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ మొదలైంది. అమెరికాలో సైతం ఇన్ఫ్లేషన్ తాలూకా పర్యావసనాలు అక్కడ దేశ ప్రజలు కొద్దో గొప్ప ఇప్పుడు ఎదుర్కొంటూనే ఉన్నారు. అమెరికాలో కూడా ఆయనకి వ్యతిరేకత కనబడుతోంది. గతంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలకి అమెరికన్ సిటిజన్స్ తప్పుపట్టారు, అమెరికాలో ఉన్నటువంటి కోర్ట్స్ తప్పుపట్టాయి. ఇప్పుడు అమెరికా కూడా ఒక రకంగా అనవసరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి మనం నెట్టవేయబడుతున్నాం డొనాల్డ్ ట్రంప్ మూలంగా అని చెప్పి ఒక అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ఒక వాయిస్ రేజ్ అవుతోంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ట్రంప్ ఇష్టపడట్లేదు. కాబట్టి యుద్ధాన్ని తాత్కాలికంగా 5 రోజుల పాటుగా బ్రేక్ వేసి ఉండొచ్చు. సో అయితే తప్పుదో పట్టించడానికి నాటో దేశాలకు భయపడి, లేదంటే అమెరికాలో ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలు అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగిందల్లా ఆయన ఫేక్ మాటలు ఏంటంటే చర్చ జరుగుతుందనేది మాత్రం ఫేక్. చర్చ జరగడం లేదు అని చాలా స్పష్టంగా ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ చెప్పుకొచ్చారు. ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ ఎంబీ గలీఫ్ ఆయన ఏం చెప్పుకొచ్చారంటే ఎక్కడ కూడా చర్చలు లేవు, మాతో నెగోషియేషన్స్ అనే మాటే లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ పాపిస్ట్ పాకిస్తాన్ కుక్ ఏం చేస్తుందనంటే, ఈ వెరవ ఏం చేస్తున్నాడంటే మా ఇస్లామాబాద్లోనే చర్చలు జరుగుతున్నాయి అమెరికాకి ఇరాన్కి అంటున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా యుద్ధాలు ఏం జరిగినా నేనే ఆపుతున్నా అని చెప్పుకున్నట్టుగా వీడేం చేస్తున్నాడంటే ఈ హల్వాగాడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లోనే చర్చలు జరుగుతున్నాయని చెప్పి ఒక తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేసి పాకిస్తానీ మీడియా, కొన్ని తన అనుకూల దేశాలకు సంబంధించి టర్కీ మీడియా చెప్పుకొస్తోంది పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడే ముగింపు పలుకుతామని చెప్పి పాకిస్తాన్ తప్పుడు కూతలకి ఏకంగా వైట్ హౌస్ కూడా రియాక్ట్ అయింది. ఈ పాకిస్తాన్లో గీకిస్తాన్లో ఎక్కడ చర్చలు లేవు, ఏ దేశానికి మా దేశానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళి జేడీ వ్యాన్స్ వెళ్ళి చర్చలు జరుపుతున్నారనే వార్తల్లో అవాస్తవం ఉంది, పాకిస్తాన్లో చర్చలు లేవు, ఈ చర్చలు జరుగుతున్నాయి వాస్తవం కానీ పాకిస్తాన్ లేవని చెప్పి వైట్ హౌస్ కూడా ఒక ఫేక్ వార్తను తీసుకొచ్చింది. సో ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్కి తెలియకుండా చర్చలు జరుగుతాయి. నిజంగానే ఇరాన్ ప్రజాప్రతినిధులకి, ఇరాన్లో ఎవరైతే చర్చలకు అటెండ్ కావాల్సిందో లేకుంటే ఆ స్థాయిలో ఆ హోదాలో ఉన్నారో వాళ్ళకు తెలియకుండా ఎవరితో చర్చలు జరిపిస్తున్నాడు? మరి డొనాల్డ్ ట్రంప్ చర్చలు ఎవరితో జరుగుతున్నాయి? ఇరాన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ స్పీకరే ఏ చర్చలు లేవని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా చర్చలు ఎవరితో జరిపిస్తున్నాడు? సో కంప్లీట్గా మళ్ళీ అర్థమవుతుంది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఫేక్ కూడా మొదలుపెట్టాడు, మళ్ళీ ఈ ఫేక్ అంశాలకి తెరలేపాడు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి నేనే కారణం, యుద్ధం ఆగిపోతుందనేటువంటి మాట ఫేక్. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పడం కూడా ఫేకే. దానికి చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ భారతే కాదు, పాకిస్తాన్ నుంచి అక్కడి ఉప ప్రధాని లేకపోతే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇషాక్ దార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యుద్ధంలో ఎవరి ప్రమేయం లేదు, భారతే మేము రిక్వెస్ట్ చేస్తే యుద్ధాన్ని ఆపేసిందనే మాటని పాకిస్తానుడే చెప్పుకొచ్చాడు. పాకిస్తానుడే చెప్పాడంటే డొనాల్డ్ ట్రంప్ ఎంత ఫేక్ అర్థం చేసుకోండి. ఇకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో గతంలో ఆపింది నేనని చెప్పిన మాట ఆయన, మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఆయన. సో ప్రతి సందర్భంలో కూడా ఎక్కడైతే పేరు వస్తుందో ఆ పేరు వెళ్ళే దగ్గరికి వెళ్ళి గుడ్ విల్ మాత్రం క్యాప్చర్ చేస్తున్నాడు, తప్పును మాత్రం తన వైపు నుంచి రావడం కూడా అడ్డుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మళ్ళీ అరే ఫేక్ తెరలేపాడు. డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుగుతున్నాయనేటువంటి మాటలో ఎటువంటి వాస్తవం లేదు. ఆ ట్వీట్కి రిప్లై కౌంటరే దీనికి నిదర్శనం. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఫేక్ మాటల్ని మాట్లాడుతుండడానికి ఇక్కడ ఇరానియన్ స్పీకర్ చేసిన ట్వీటే ఒక నిదర్శనంగా చూడాలి. నెతన్యాహుకి ఇరాన్కి మధ్య చెడిందనడానికి నెతన్యాహు స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఏమో 5 రోజుల పాటుగా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్టుగా ఆయన ప్రకటిస్తే, నెతన్యాహు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగేదే లేదు అన్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఆయన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సో ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వైఖరి చాలా స్పష్టంగా నెతన్యాహు కూడా బట్టబయలు చేశాడు. అసలు యుద్ధం మధ్యలో ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు, యుద్ధం కొనసాగుతుంది అనే నెతన్యాహు ట్వీట్ చేస్తే, అసలు యుద్ధం ట్రంప్ ఈ రకంగా మధ్యలోనే ఆయన విత్డ్రా చేసుకుంటాడు, హ్యాండ్ ఇస్తాడని ఇజ్రాయెల్ ఎక్కడ భావించి ఉండకపోవచ్చు. ఒకవేళ కనుక నిజంగానే నెతన్యాహుకి ట్రంప్కి మధ్య చెడి ఉంటే, ట్రంప్ కనుక తన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే, ఇజ్రాయెల్ కూడా చాలా తీవ్రమైన పర్యావసనం ఎదుర్కోక తప్పదు. ఇరాన్ ఏ స్థాయిలో గల్ఫ్ కంట్రీస్ పైన దాడి చేసిందో అదే స్థాయిలో అటు ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేసే అవకాశం. ఒకసారి మళ్ళీ నెతన్యాహు ఏం మాట్లాడారో చూద్దాం. ఐ విల్ కంటిన్యూ అగైన్. גם באיראן וגם בלבנון אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין עד דק וממשיכים לפגוע קשות בחיזבאללה. רק לפני ימים אחדים חיסלנו עוד 2 מדעני גרעין והיד עוד נטויה. אנחנו נשמור על האינטרסים החיוניים שלנו בכל מצב. מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ. הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים של צה"ל וצבא ארצות הברית כדי לממש את יעדי המלחמה בהסכם, הסכם שישמור על האינטרסים החיוניים שלנו. במקביל, אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו קודשים את תוכנית הטילים ותוכנית הגרעין עד דק וממשיכים לפגוע קשות בחיזבאללה.